షేర్ మార్కెట్ అంటే ఏమిటి అని చాలామంది ఆలోచిస్తుంటారు. మీరందరూ షేర్ మార్కెట్ గురించి న్యూస్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో, న్యూస్ పేపర్లో లేదా ఫ్రెండ్స్ ద్వారానో వినే ఉంటారు. అసలు షేర్ మార్కెట్ అంటే ఏమిటి? దీని గురించి చాలామందిలో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈరోజు ఈ కన్ఫ్యూజన్ని శాశ్వతంగా దూరం చేయబోతున్నాం. హలో, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్ అకాడమీ. ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు A to Z విషయాలు ఈజీ లాంగ్వేజ్లో తెలుసుకుంటారు. రండి షేర్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. షేర్ మార్కెట్ రెండు పదాల కలయికతో ఏర్పడింది. ఒకటి షేర్, రెండు మార్కెట్. షేర్ అంటే ఏమిటి అనే దానిపై ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. షేర్ అంటే వాటా లేదా ఒక పార్ట్ అని మనందరికీ తెలుసు. మరియు మార్కెట్ అంటే బజార్, అంటే ఇక్కడ ఏదేని వస్తువుని కొనచ్చు మరియు అమ్మచ్చు. షేర్ మార్కెట్ ఒక పార్ట్ను కొనే లేదా అమ్మే ఒక బజార్ లేదా మార్కెట్. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, షేర్ మార్కెట్లో ఏ పార్ట్ను కొంటారు లేదా అమ్ముతారు? ఇక్కడ కంపెనీ యొక్క పార్ట్ను కొంటారు లేదా అమ్ముతారు. ప్రతి కంపెనీ డెవలప్ కావడానికి డబ్బు అవసరం ఉంటుంది. షేర్ మార్కెట్ ప్రతి కంపెనీ యొక్క ఈ అవసరాన్ని తీరుస్తుంది. ఏదైనా కంపెనీ షేర్ మార్కెట్లో తన యొక్క చిన్న పార్ట్ను అమ్మేసి డబ్బులను సేకరిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ ఏకి తన కంపెనీని డెవలప్ చేయడానికి ₹1 కోటి డబ్బు అవసరం ఉంది. మిస్టర్ ఏ షేర్ మార్కెట్ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడానికి తన కంపెనీని 10 కోట్ల ఈక్వల్ పార్ట్స్గా విభజిస్తాడు మరియు ప్రతి పార్ట్ యొక్క విలువ ₹1గా ఉంచుతాడు. మిస్టర్ ఏ తన కంపెనీ యొక్క 10 కోట్ల పార్ట్స్లలో 1 కోటి పార్ట్స్ని ₹1 చొప్పున షేర్ మార్కెట్లో అమ్మేస్తాడు. ఈ విధంగా మిస్టర్ ఏకి తన కంపెనీని డెవలప్ చేయడానికి ₹1 కోటి డబ్బు దొరుకుతుంది. సో షేర్ మార్కెట్ కంపెనీలకు పబ్లిక్ నుంచి డబ్బులను కలెక్ట్ చేసి ఇచ్చే ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. రండి షేర్ మార్కెట్ వలన ఇన్వెస్టర్లకు అంటే మనకు ఏ విధంగా లాభం ఉంటుందో తెలుసుకుందాం. షేర్ మార్కెట్ ద్వారా కంపెనీ పబ్లిక్ నుంచి డబ్బులను సేకరిస్తుందని తెలుసుకున్నాం కదా. ఎవరైతే కంపెనీ యొక్క చిన్న పార్ట్ను కొంటారో వారు ఆ కంపెనీ యొక్క చిన్న పార్ట్కి యజమాని అయిపోతారు. షేర్ మార్కెట్ భాషలో చెప్పాలంటే వీరిని షేర్ హోల్డర్స్ అంటారు. ఇక్కడ కంపెనీ యొక్క చిన్న పార్ట్ను కొన్నాం కదా అని ఆ కంపెనీ యొక్క చిన్న పార్ట్ మనదే అని కాదు. ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ మరియు లాస్లలో వాటాదారులం అయినామన్నమాట. షేర్ బై చేయడం వల్ల బేసికల్లీ ప్రాఫిట్ 2 మార్గాల ద్వారా వస్తుంది. ఒకటి, మనం ఏ కంపెనీలో అయితే ఇన్వెస్ట్ చేస్తామో ఆ కంపెనీ గ్రో అయితే మనం కొన్న షేర్స్ కూడా గ్రో అవుతాయి. 2, కంపెనీలకు ప్రాఫిట్ అయినప్పుడల్లా ఆ కంపెనీ తన చిన్న పార్ట్ను షేర్ హోల్డర్స్కి ఇస్తుంది. దీన్నే డివిడెండ్స్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ ఏ యొక్క కంపెనీ యొక్క 100 షేర్లను ₹1 చొప్పున కొన్నాం. మిస్టర్ ఏ ₹1 కోటి కలెక్ట్ చేసిన తర్వాత తన బిజినెస్ని చాలా బాగా డెవలప్ చేసుకుంటాడు. 3 years తర్వాత మిస్టర్ ఏ యొక్క కంపెనీ యొక్క షేర్ ₹1 నుంచి ₹10కు పెరిగింది. మనం ₹1 పర్ షేర్తో కొన్న షేర్ 3 years తర్వాత ₹10 పర్ షేర్స్తో అమ్మవచ్చు. ఈ విధంగా మనం ₹100 ఇన్వెస్ట్మెంట్తో ₹900 ప్రాఫిట్ను సంపాదిస్తాం. అనగా షేర్ మార్కెట్ మనకు కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ అయి డబ్బులను సంపాదించే అవకాశం ఇస్తుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కంపెనీ గ్రో చేసినప్పుడే మనకు ప్రాఫిట్ లభిస్తుంది. ఇక్కడ ఒకవేళ మిస్టర్ ఏ యొక్క కంపెనీ 3 years తర్వాత గ్రో చేయకుండా నష్టాల్లోకి వెళ్ళిపోతే మిస్టర్ ఏ యొక్క కంపెనీ యొక్క షేర్ ₹1 నుంచి 50 పైసలకు పడిపోవచ్చు. మనకు మన ఇన్వెస్ట్మెంట్లో లాస్ రావచ్చు. అందుకే ఎల్లప్పుడూ మంచి ఫండమెంటల్ ఉన్న కంపెనీలని ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంచుకోవాలి. అయితే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్లకు కన్ఫ్యూజన్ ఉంటుంది. 5,000 పైచిలుకున్న కంపెనీలలో ఏవి ఇన్వెస్టింగ్ కోసం, ఏవి ట్రేడింగ్ కోసం ఎంచుకోవాలి? కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. అవి ఫండమెంటల్గా మరియు టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ని స్కాన్ చేసి క్షణాల్లో మన ముందుంచుతాయి. మనం రానున్న వీడియోలలో ఇతరుల టిప్స్పై ఆధారపడకుండా క్షణాల్లో స్టాక్స్ని ఈజీగా ఎలా స్కాన్ చేయాలో నేర్చుకుంటాం. ఈరోజు మనం షేర్ మార్కెట్ ప్రజల నుంచి డబ్బులను సేకరించి కంపెనీలకు ఏ విధంగా ఇస్తుంది, షేర్ హోల్డర్స్ తమ డబ్బులను ఇన్వెస్ట్ చేసి ఏ విధంగా డబ్బులు సంపాదించవచ్చు, కంపెనీ యొక్క లాస్ మరియు ప్రాఫిట్లలో మనం వాటాదారులం అవుతాము అనే విషయాలు నేర్చుకున్నాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకునే వారికి షేర్ చేయండి.
మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.